ఏయ్, ఎవరయ్యా నువ్వు? అడగకుండా చెప్పకుండా డైరెక్ట్గా లోపలికి వస్తున్నావు? పిలిస్తేనే వచ్చాను బిడ్డ. పిలిచారా? ఎవరు పిలిచారు? నీ ఇంటి ఇల్లాలు. ఇంటి ఇల్లాలా? ధరణి, ధరణి! వస్తున్నానండి. వచ్చారా స్వామి? వీరేనండి, నేను అమ్మ వెళ్ళి కలిసొచ్చిన వీరభద్ర స్వామి. ఈయనే ఇంటికి వస్తానన్నారు, అలాగే వచ్చారు. ఓహో, ఈయనేనా? పిలుపులేందే పరాయి గుమ్మం తొక్కము బిడ్డ. వారే మా అల్లుడు గారు స్వామి. ఇల్లాలిని పిలిచినప్పుడే అర్థమైంది. ఎవరన్నయ్యా? వీరభద్రస్వామి అంట. ఎందుకొచ్చారు? మేమే వెళ్ళి కలిసి వచ్చాం. దేనికి? ఇది నెల తప్పిన దగ్గర నుంచి అడుగడుగునా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కదా. కారణం తెలుసుకుందామని, పరిష్కారం చెప్తారని పిలిచాం. అలాగా? ఈయన పరిష్కారం చెప్తాడా? ఎవరు పిచ్చి వాళ్ళగానో. మీ చేష్టలు మీకు ఆనందం. స్వార్థం, ఆశ పుష్కలంగా ఉన్నాయి ఈ రెండు దేహాల్లో. బాగా చెప్పారు స్వామి. ముఖార విందాలు చూసి బతుకు చెప్పగలం, మనసు ఎలాంటిదో చెప్పగలం. వీరభద్రను విప్రాసురులం. వారి సంగతి ఎందుకులేండి, మా విషయం చెప్పండి. ఆలుమగలు సిరిగల జంట. మీ జంటకు దోషాలేమీ లేవు తల్లి. ఈమె నీ ఆడపడచు కదూ? అవును స్వామి. కష్టమంతటికీ పెనిమిటే కాదు, కాలం కాలనాగునే మారుస్తుంది. శరభ 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 శరభ. గృహబలం కుదురుగానే ఉంది. స్థానాలన్నీ ఉచ్ఛలోనే ఉన్నాయి. అందుకే గండాలు దాటేస్తున్నారు. తరం ముందు తప్పు జరిగిపోయింది. స్త్రీ ఘోష ఈ ఇంటిని పట్టి పీడిస్తుంది. ఏమన్నారు? స్త్రీ ఘోష? అవును బిడ్డ, పగ పాము పడగయ్యింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.